ఎందుకంటే ఎప్పుడే కానీ తొందరపడే అవసరం నాకు లేదు, మీకు లేదు. చాలా నిన్న నుంచి చాలా అంటే చాలా నేను కూడా పోయించిన తర్వాత రాత్రి 12 కూడా వండనీయలేదు ఉన్నాను. కానీ ఉంటాయి ఎవరు బాధలు వాళ్ళకు ఉంటాయి. మా నాయకుడు పోతే మా గతి ఏంటని ఉంటుంది. నిజంగా కూడా కాంగ్రెస్లో మీకు తెలుసు, నేను కూడా ఆలోచించిన అందులో పోయిన తర్వాత ఆ గ్రూప్ నేను ఎట్లా నేను అడ్జస్ట్ చేయగలుగుతా, ఏదన్నా మన నాయకులతో చెప్పుకోగలుగుతా అనేది నాకు కూడా ఆలోచన ఉంది. ఏదైనా కాదు అందులో పోయినాక రేపు ఎంపీటీసీ ఆడితే వాళ్ళు ఎంపీటీసీ ఆడతారు. అడో జడ్పీటీసీ ఒకటే ఉంది, ఇద్దరు పంచాయతీ ఆలోచన పోయింది. ఒక కార్పొరేట్ కాబట్టి ఇద్దరు పంచాలు ఇద్దరు పంచాలు. ఇవన్నీ కూడా నేను ఆలోచన అంత ఈజీగా ఏదో మనం మాటించడం అయిపోయిందని కాదు, అంత ఈజీగా కూడా మన కార్యకర్తలు మన నాయకులు మనం కాపాడుకునే బాధ్యత ఉంటుంది. 5 ఏళ్ళకు ఆశ ఉంటుంది ఊరికి, నేను లీడర్ కావాలి, ఎవరికి అవకాశం దొరికితే మనోడు మన పార్టీ అనేది అనేది ఆశ ఉంటుంది. ఇలా కంబైన్ అయిన తర్వాత కొంచెం ఇబ్బందులు ఉంటాయి. నేను చాలా మంది నన్ను అడిగినారు, అలా మీరు ఆ పార్టీలో పోతే రేపు మా పదవులు గతేందని. నిజంగానే అది ఉంటుంది. అలా పోయినాక పదవులు ఊడిపోయేది, తెల్లారి కథమైంది. అలా పదవులు ఉంటాయి తప్పనిసరి. ఏ పార్టీకి పోతే ఆ పార్టీకి ఉండే బాధ్యత ఉంటుంది. అందుకని దయచేసి మనం అందరం ఏ విధంగా అయితే మీరు మాట ఉన్నారో రేపు కూడా ఆ మాటలు ఉండాలి. మీరు అందరూ కూడా ఈ బలం ఏంటంటే సూచించిన ఏదో నేను నా మాట గురించి మీ బాధ గురించి మాట్లాడదు కాదు. రేపు మన రంగంలో దిగడం కూడా ఇది ఇప్పటిదాన్ని ఉండాలి. మనం ఆ పార్టీలో ఉంటేనే నిజంగానే రంగం సాధించుకున్నారు అనేది ఉంటుంది. మన క్యాండిడేట్ ఉంటుందని పార్టీని కూడా వచ్చిస్తుంది. మన కాన్స్టిట్యూన్సీకి ముందంటే కొంత పార్టీ ముఖ్యం ఉంటుంది, కొంత క్యాండిడేట్ ఉంటుంది, కొంత నాయకులు ముఖ్యం. మీ అందరి బలాలతో నేను 4 మాటలు గెలవడం జరిగింది. ఒక్కపారి కాదు, 4 మాటలు ఏదో కూడా మంచి మెజార్టీతో గెలిచినాం. అదేదో ఆశ్రమాశాలు గెలవలే, మనం మంచి మెజార్టీతో గెలిచినాం. అనుకోని ఈరోజు ఎప్పుడైనా కానీ ఏ నాయకుడు ఆలోచిస్తారు. నేనే చాలామంది మాట్లాడితే కూడా నేను వాళ్ళకి సమాధానం చెప్పడం జరిగింది. ఏదన్నా మా నాయకులు కార్యకర్తల గురించి ఆలోచిస్తాం అని చెప్పినాం. నేను కూడా ఆలోచిస్తా, ఏం చేయాలని ఆలోచించుకొని మళ్ళీ మీతో నిర్ణయం తీసుకొని మనకు ముందుకు అవసరం ఉండదు. నేను అనుకుంటాను ఇంచుమించు మీరు అందరూ అనుకున్నట్టుగానే జరుగుతాయి. అలాంటి జరగాలని నేను కూడా కోరుకుంటాను. మీకు ఇబ్బంది పెట్టి నేను పోవాలని అవసరం లేదు, మీకు ఇబ్బంది పెట్టాలని నాకు అవసరం ఉండదు. ఎందుకంటే ఇంతమంది ఇబ్బంది పెట్టుకొని పోతే నాకు కూడా నష్టం జరుగుతాయని నాకు తెలుసు. ఇక మళ్ళీ చేసేది తప్ప పోయేదని అనుకుంటానికి అలాంటివి లేదు. ఏ విధంగా ముందు మనం కూడా ఆలోచించి రాబోయే రోజుల్లో మనమందరం కూడా ఒక అన్నదం లాగా దీన్ని ఏ విధంగా ముందు తీసుకోవాలని ఆలోచించాలి. ముందు కదా నేను కూడా పెద్దలతో మాట్లాడడం జరుగుతుంది. ఇంకేదంటే కూడా మీరందరూ కూడా రేపు నేను ఫోన్లో మాట్లాడే వాళ్ళు కూడా మాట్లాడాక చెప్తే కూడా చెప్పాలి. అందుకని మీ అందరి ఇప్పటిదాకా ఏదైతే మాట్లాడుకున్నామో మనం మంచిగా మాట్లాడుతున్నాం, నిజంగా కూడా ఆలోచనతో మాట్లాడుతున్నాం. ఏ ఉల్లాసం టీడీపీలోకి వెళ్ళి టీఆర్ఎస్లో పోయినప్పుడు ఇలా కార్యకర్తలు జరిగింది. అప్పుడు మండలం 10 మంది 5 మంది ఉన్నారు. వాళ్ళందరూ పిలుచుకొని అడ్జస్ట్ చేసుకుంటారు. ఇక్కడ కొంత ఇబ్బంది ఉంటుంది, మీరు అందరికీ ఇబ్బంది ఉంటుంది. ఇబ్బంది ఉండాలంటారు తమ్ముడు అందరూ కలిసి చేసుకుంటే డెవలప్ చేసుకుంటారు. ఇప్పుడు మన సైన్యం ఎంత ఉందో అవతల సైన్యం కూడా అంతే ఉంది. ఇబ్బంది లేదు మీరు అన్నట్టు. అలాంటి ఇబ్బంది కాకుండా చూసి బాధ్యత తీసుకుంటారు. మరోపడి మాట్లాడుకుని ఏ విధంగా సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.